నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఈజ్ షాహిదా. ఆకాశం నుంచి చేపల వర్షం, 100 ఏళ్లుగా కొనసాగుతున్న వింత రహస్యం. ప్రకృతిలో కొన్ని సంఘటనలు మనం విన్నప్పుడు నిజమా లేక ఇది సినిమా కథ అనిపిస్తుంది. వర్షం పడ్డం సాధారణం, వడగళ్ళు పడ్డం కూడా చూస్తాం. కానీ ఆకాశం నుంచి చేపలు పడితే వినగానే ఆశ్చర్యం కలుగుతుంది కదూ. అయితే ఇది కేవలం కథ కాదు, నిజంగా జరిగే ఒక ప్రకృతి వింత. అది కూడా ఒక్కసారి కాదు, దాదాపు 100 ఏళ్లుగా ఇదే సంఘటన పునరావృతమవుతోంది. ఈ వింత మధ్య అమెరికాలోనే హుండూరాస్ దేశంలో కనిపిస్తుంది. అక్కడి యోరో ప్రాంతంలో ప్రతి సంవత్సరం భారీ వర్షాల తర్వాత నేలంతా చేపలతో నిండిపోతుంది. స్థానికులు దీన్ని స్పానిష్ భాషలో ల్యూవిడియా డే పెసెస్ అని పిలుస్తారు. అంటే చేపల వర్షం అని అర్థం. సాధారణంగా మే నుంచి జూలై మధ్యలో భారీ వర్షాలు, గాలి తుఫాన్లు వచ్చిన తర్వాత ఈ సంఘటన జరుగుతుందని చెబుతారు. వర్షం ఆగిన తర్వాత ఉదయం ప్రజలు బయటికి వచ్చి చూస్తే రోడ్లు, పొలాలు, ఇళ్ల ముందు నేలంతా చిన్న చిన్న చేపలతో కప్పబడి ఉంటుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని చేపలు అప్పటికి సజీవంగా కదులుతూ ఉండడం. అక్కడి ప్రజలకు ఇది భయం కలిగించే విషయం కాదు, పైగా ఇది ఒక పండగలా మారిపోయింది. ప్రజలు ఆ చేపలను సేకరించి ఇంటికి తీసుకెళ్లి వండుకొని తింటారు. ఈ వింత సంఘటన అక్కడి ప్రాంతానికి ఒక ప్రత్యేక సాంప్రదాయంగా మారింది. అయితే ఈ చేపలు నిజంగా ఆకాశం నుంచి ఎలా వస్తాయి అంటే, శాస్త్రవేత్తలు చెప్పే వివరణ ప్రకారం సముద్రం లేదా నదుల్లో ఉన్న చిన్న చేపలను వాటర్ స్ప్రౌట్ అనే బలమైన గాలి తుఫాన్లు పైకి లేపి మేఘాల్లోకి తీసుకెళ్తాయి. తర్వాత భారీ వర్షం పడే సమయంలో అవి నేలపై పడిపోతాయి. అందుకే ఆకాశం నుంచి చేపలు కురిసినట్లుగా కనిపిస్తుందని చెబుతారు. కానీ ఈ వివరణకు కూడా కొన్ని సందేహాలున్నాయి. ఎందుకంటే అక్కడ కనిపించే కొన్ని చేపలు మంచి నీటికి చెందినవే. సముద్రం అక్కడి నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే ఈ చేపల వర్షం వెనుక అసలు రహస్యం ఏంటి అనే ప్రశ్నకు ఇప్పటికీ పూర్తి స్థాయి సమాధానం దొరకలేదు. అందుకే ప్రపంచంలో అత్యంత విచిత్రమైన ప్రకృతి సంఘటనలలో చేపల వర్షం ఇప్పటికీ ఒక అద్భుతంగా నిలిచిపోయింది.